పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై సూచనలు సలహాలను పార్టీల మధ్య వైరుధ్యంగా చూడొద్దని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరవాసుల భవిష్యత్తుకు సంబంధించిన బ్రిడ్జిని బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా నిర్మించాలన్నారు. ఈ విషయంలో జేఏసీ ఉద్యమానికి రాజకీయ పార్టీగా మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు తీర్చే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ సాధనకై బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు పౌర ప్రజా స్వచ్ఛంద సేవా సంఘాల వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు నగర ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో శుక్రవారం జరిగింది. ఈ మేరకు అంబటి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ గల్లా జేదు సూచించిన విధంగా 200 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరగాలన్నారు. సేతు బంధన్ పథకం నిధులతో బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు నష్టపోతుందని హెచ్చరించారు. ఒక ఉద్యమం అనండి లేదా వారిని కన్విన్స్ చేసే విధానం అనండి, దానికి మా పార్టీ వైపు నుంచి పార్టీ గెయిన్ కూడా కాకోకుండా కేవలం గుంటూరులో ఇది జరుగుతున్నది కరెక్ట్ కాదు అని నమ్మి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. మీ వెనకే మేము ఉంటాం తప్ప మేము ముందుకు వస్తే ఏమైందంటే ప్రాబ్లం వస్తుంది. నాకు తెలుసు ఆ ప్రాబ్లం ఏమొస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్యన తగాదాగా రూపుదిద్దితే నష్టపోయేది గుంటూరు ప్రజానీకం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందువల్ల మీ వెనుక ఉండి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తాం. రాజకీయ పార్టీగా మేము మీరు జేఏసీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇలా జరగకపోతే గుంటూరు పట్టణం తీవ్రంగా నష్టపోతుందనేది నమ్మి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి నాకు వాళ్ళు చెప్పినట్టుగా ఆర్యూబీ లేకోకుండా మీరు నిర్మాణం చేస్తే ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కూటమి మిత్రులు ప్రధానంగా మరి పార్లమెంట్ సభ్యులు చాలా చొరవ తీసుకొని ఒకటే కాదు అనేకమైనటువంటి సేతుబంధు కింద అనేకమైన ఫ్లైఓవర్లు మన గుంటూరు పట్టణానికి తీసుకొచ్చారు. వారిని కూడా నేను సవినయంగా ఈ సభ ద్వారా వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు తీసుకొచ్చారు దీన్ని ఏదో విధంగా నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫ్లైఓవర్గా దీన్ని నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ వైపు ఆ వైపు అంతా డెడ్ అయిపోతే మీకు మంచి పేరు రాదు కదా, చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా మీరు కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మొండిదలగా పట్టుదలగా మేము తీసుకొచ్చాము ఈ 98 కోట్లలోనే పూర్తి చేయాలి అని దయచేసి అనుకోవద్దని వారిని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, వాస్తవంగా ఏది చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ కొరత ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నది, అందరికీ తెలిసిందే. అయితే సేతు బంధు కింద నేను విన్నది ఏంటంటే 100 కోట్స్ కన్నా ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు. సో వాళ్ళు 100 కోట్స్ ఇస్తున్నారు కాబట్టి 100 కోట్స్లోనే మనం ముగించేద్దాం అని అనుకోవడం తప్పు. ఈ 100 కోట్స్ నుంచి 160 క్రోర్స్ ఎలా చేయాలి, ఒకవేళ సేతు బంధులో రాకపోతే ఇతరితర ఏమొస్తాయి, దీనికి యాడ్ ఎలా చేయాలి. పైగా ఇప్పుడు మనం చూస్తున్నాం అమరావతి ప్రాంతం ఇది. సరే, ఈ ప్రభుత్వం అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దానిలో మాకు చాలా డిఫరెన్సెస్